ఫ్రెండ్స్, ఈ తల బరువు, ఈ జలుబు ఇవన్నీ తగ్గాలని అంటే ఆమ్లెట్లో మిరియాల పొడి వేసుకొని చేయమని చెప్పింది మా మదరు. సో ఆ మిరియాల పొడి వేసేసి ఆమ్లెట్ చేస్తాను. చూడండి ఎట్లా చేస్తాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన స్టైల్లో చేస్తా. మీకు నచ్చితే మీరు కూడా అట్లే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా 2 గుడ్లు తీసుకోండి. స్టవ్ వెలిగించుకోండి. ఆమ్లెట్ వేసుకోవడానికి స్పెషల్గా తయారైనాయి. ఈ తవా వేడెక్కగానే ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. సో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు గుడ్లని ఇలా కొట్టి దీంట్లో వేసుకోవాలి. వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ గుడ్డు మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యేదాకా ఈ విధంగా చేయాలి. మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎట్లా స్ప్రెడ్ అవుతుందో, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు తీసుకొని ఇలా పైనుంచి చల్లండి. చిటికెడు కారం కూడా ఇలా చల్లండి. మిరియాల పొడి కూడా ఇలా చిటికెడు తీసుకొని, మరి ఎక్కువ కాకుండా చూసుకోండి, చిటికెడు తీసుకొని చల్లుకోండి. కొంచెం స్టవ్ని ఇంక్రీజ్ చేసుకోండి, తిరగేయడానికి ట్రై చేయండి. ఓకే, చూస్తున్నారు కదా అదర్ సైడ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ సైడ్ కూడా లైట్గా ఉప్పు చల్లుకోండి, కారం కూడా మామూలుగా చల్లుకోండి. ఇటు సైడ్ కూడా ఒక చిటికెడు మిరియాల పొడి. ఇప్పుడు అటు సైడ్ కూడా బాగానే వేగి ఉంటుంది, ఒకసారి టర్న్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, గుమగుమలాడే ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, కొద్దిసేపు అలాగే పొయ్యి మీద వదిలేసేయండి. సో గుమగుమలాడే ఆమ్లెట్ రెడీ. జలుబు చేసినప్పుడు ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని తినండి. మీకు జలుబు తొందరగా తగ్గుతుందని మా మదర్ చెప్పారు, నేను వేశాను. బాగా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఆమ్లెట్, ఆవకాయ, పప్పుచారు, అన్నం కాంబినేషన్ బాగానే ఉంది కదా. సో ముందు ఆవకాయతో తినాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో, మరో మంచి భోజనంతో, మరో మంచి టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.